హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు స్టీమ్లో గేమ్స్ ఎలా కొనాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందు మన పీసీలో స్టీమ్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టీమ్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ సెర్చ్ బార్లో ఇప్పుడు అమాంగ్ అస్ మనం కొని చూద్దాం. అమాంగ్ అస్ అని టైప్ చేయండి. అమాంగ్ అస్ ఓపెన్ చేయండి, వచ్చేసింది కదా. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే యాడ్ టు క్యాట్ అని ఉంది, అక్కడనే కొనాలి. సో కిందికి వెళ్ళి చూసి ఫస్ట్ మనం కొనే ముందు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. సో మన పీసీకి సపోర్ట్ అవుతుందా లేదా అని. సో ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసినాక మన పీసీకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే యాడ్ టు క్యాట్ అని కొడతాం. సో 2 ఆప్షన్స్ ఉంటాయి, పర్చేస్ మై సెల్ఫ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్లో నేనైతే ప్రీపెయిడ్ వాలెట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ రీఫండ్ గురించి కొంచెం డీటెయిల్స్ ఉంది, సో అదొకసారి చూసుకోండి. రీఫండ్ ఇంకోటి, ఈ రీఫండ్ మనకి స్టీమ్లోనే ఉండిపోతాయి అని ఉంది, అది ఒకసారి చదువుకోండి. క్లోజ్ చేసి కింద బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో డీటెయిల్స్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసాక కంటిన్యూ అవుతుంది. సో ఆడ అగ్రీ టర్మ్స్ అని కొట్టేసి కంటిన్యూ టు నోవా ప్లే కొట్టండి. సో ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫో ఉంది కదా, అక్కడ కూడా మీరు డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినాక కంటిన్యూ అవుతుంది. సో సెలెక్ట్ వాలెట్, దీనిలో ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఫ్రీ రీఛార్జ్, జియో మనీ అట్లా ఉంటాయి. నేను పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ కొట్టండి. సో మనకి ఈడ నెంబర్ కొట్టి ప్రొసీడ్ చేయాలి. సో మనం నెంబర్ టైప్ చేద్దాం, మన పేటిఎం నెంబర్. ప్రొసీడ్ కొట్టి ఓటీపీ వస్తుంది, ఓటీపీ టైప్ చేయాలి. అయితే ఇప్పుడు ఇట్లా నెంబర్ కొట్టు కాకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు పేటిఎం నుంచి. సో ఇప్పుడు వెరిఫై కొడదాం. సో మనం పేమెంట్ చేస్తే పేమెంట్ అయిపోద్ది. సో మనం ముఖ్యంగా మన పేటిఎం వాలెట్లో మనీ ఉండాలి. సో ఇక్కడ బై అయిపోయింది. ఒక 5 minutes వెయిట్ చేయాలి రిఫ్లెక్ట్ కావడానికి. సో 5 minutes అయినాక మనకి బిల్ అవుతుంది, ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టీమ్ పాయింట్స్ అని వచ్చినాయి, నాకు 271 పాయింట్స్ వచ్చినాయి. సో ఈ స్టీమ్ పాయింట్స్ ఏంటంటే మనకి ప్రొఫైల్ని, మన స్టీమ్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని ప్రజెన్స్ని చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రతి 100 రూపీస్కి 136 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ మన పర్చేస్ రిసిప్ట్ ఉంది కదా, దాన్ని ప్రింట్ చేస్తే పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పీడిఎఫ్గా సేవ్ చేసుకుంటున్నాను. సో పైన ఇన్స్టాల్ కంటెంట్ ఉంది కదా, గేమ్ బై చేసినాం కాబట్టి ఇన్స్టాల్ కొట్టండి. ఫినిష్ కొట్టినాక ఇక్కడ కింద డౌన్లోడింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి చూడండి డౌన్లోడ్. సో ఫుల్ డౌన్లోడ్ అయినాక మనకు అక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, ప్లే కొట్టి గేమ్ స్టార్ట్ అయింది. సో మనం కొన్నాం కదా, ఒకసారి గేమ్ ఆడి చూద్దాం. అమాంగ్ అస్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కదా, చిన్న ఒక గేమ్ ఆడదాం. సో నాకు గేమ్ అంత రాదు, చూద్దాం టైంపాస్కి. మౌజ్ కీబోర్డ్ అని ఉంటుంది, మౌజ్ కీబోర్డ్ క్లిక్ చేసుకుని పీసీలో అయితే బాగుంటుంది. నేను ఇప్పుడు పూర్తిగా మొత్తం చూపిస్తాను. గేమ్ టైంపాస్కి తిరుగుతున్నాను.
డెడ్ బాడీ రిపోర్టెడ్. సో గోట్ మెన్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో అతని పోస్టులు కొట్టి మనం గెలిచేసాం. విక్టరీ. ఇప్పుడు గేమ్ ఆడినాం కదా, క్విట్ చేస్తే బ్యాక్ వెళ్దాం. సో అలా బై చేసి గేమ్స్ ఆడుకోవచ్చు. మనం స్టీమ్ ఒకసారి మినిమైజ్ చేస్తే నా డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అయి ఉంటుంది. ఏ గేమ్ కొని ఆడినాము మనం ముందు ఫినిష్ కొట్టేటప్పుడు డెస్క్టాప్ ఐకాన్ కొట్టినాం కదా. సో ఇలా డైరెక్ట్ డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేసి గేమ్ ఆడుకోవచ్చు. సో బయింగ్ ప్రాసెస్ చూస్తారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.